వీడా గెద్దముఖ పంతులు. గుడ్ మార్నింగ్ రాంబాబు. నా పేరు మీకెలా తెలుసు? నీ పెట్టి నీ పేరు చెప్పిందయ్యా. ఈ పుస్తకాలు నువ్వు కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాయి. ఈ బెడ్కి నీకు ఇల్లు కావాలని చెప్పింది. నా దగ్గరికి వచ్చావంటే జోగులుగా నా గురించి చెప్పుంటాడు. అవునా? వాడు బుద్ధి లేక చెప్పాడు, నేను బుద్ధి లేక వచ్చాను. మీకే ఇల్లు లేకపోతే నాకే ఇప్పిస్తారు? ఎత్తు నిలబడ్డవాడు యేసుక్రీస్తని, ఎగనామాలు పెట్టిన వాడు 7 కొండల వాడని నువ్వు నమ్ముతున్నట్టుంది. అది పొరపాటయ్యా. నీకు ఇల్లు కావాలి కదా, ఓకే. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక వరండా, ఒక కిచెన్, ఒక బాత్రూమ్, అద్దె 60 రూపాయలు, ఫస్ట్ డే పేమెంట్, ఓకే. ఎక్కడ? అక్కడ. అది మీ ఇల్లు కాదండి? నిన్నటి దాకా నా ఇల్లు, ఇవాళ నుంచి నీ ఇల్లు, రేపటి నుంచి మన ఇల్లు అయ్యా. అబ్బా 12 అయింది, ఆకలి ఇస్తుందయ్యా. భోంచేసావా? చేయలేదు, ఉండు. అవతారం గారు, మీ అబ్బాయిని ఎలా పంపించండి. ఏమిటి సార్? సుప్రియా హోటల్కి వెళ్ళి గ్రీన్ పీస్, పలక్ పన్నీర్, చపాతీ, రైస్, గెద్దముక్కు పంతులు చెప్పాడని చెప్పి గోంగూర సపోర్టెడ్ బై ఆవకాయ అర్జెంటుగా తీసుకురా. డబ్బులు సార్? డబ్బులు కావాలయ్యా. గెద్దముఖ పంతులు, మొత్తానికి ప్రపంచం మీద పడి బ్రతుకుతున్నావయ్యా.